కొట్టేస్తే వెళ్ళిపోతుంది. ఈ గ్రూప్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ. బుడిగా పైన పెట్టు, పైన పిన్ చేసి పెట్టు, లింక్ పెట్టేసి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇక అస్సలు కథ మాట్లాడుకున్నాం. పి సుబ్బిరామిరెడ్డి పూజలు చేసుకుంటా అట్లా కనిపిస్తాడు కదా పెద్ద మనిషి. పూజలు చేసుకుంటా మన విశాఖపట్నం ఒడ్డుకు ఆడ ఈడ సెలబ్రిటీలను తీసుకొచ్చి చేస్తాడు కదా. ఆయన కుటుంబానికి సంబంధించినటువంటిది గాయత్రి ప్రాజెక్ట్స్. గాయత్రి ప్రాజెక్ట్స్. ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ బ్యాంకుల వద్ద Need a personal loan? It's as easy as with only 3 documents: Aadhaar, PAN, and your latest salary slip. Get up to rupees 10 lakhs. 100 కోట్లు, 8,100 కోట్ల రూపాయలు బ్యాంకుల వద్ద ఈ సుబ్బిరామిరెడ్డికి సంబంధించినటువంటి గాయత్రి ప్రాజెక్ట్స్ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటది. ఈ కంపెనీ 8,100 కోట్ల రుణం తీసుకొని ఈయన 8,100 కోట్లను కట్టడం, బ్యాంకులకు ఈఎంఐలు కట్టాలి కదా, కడతలేడు. అవన్నీ వేరే ప్రాజెక్టులకు మళ్ళీ ఇచ్చి అయిపోయింది. మళ్ళీ ఇచ్చి ఇప్పుడు బ్యాంకులకు కట్టమంటే లేవు కదా. లేకపోయేసరికి ఇలా అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఏ బ్యాంక్ ఎంత ఇచ్చిందో కూడా మనం చెప్పుకోవాలి పైసా. మళ్ళా అదొక బాధ. ఇచ్చిరా ఏరేరా, లేకపోతే అసలు ఎంత క్లారిటీ ఉందా లేదా అని చెప్పేసి అనుకుంటారు కదా. ఏ బ్యాంకు ఎంతెంత ఇచ్చింది అనేది కూడా ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ పైసలు తయారు చేస్తారు కదా ఆ బ్యాంకు. ఎస్బీఐ ఓకే. ఎస్బీఐ బ్యాంకే 6,000 కోట్లు ఇచ్చింది. ఓకే, ఎస్బీఐ బ్యాంక్. తర్వాత ఎస్బీఐ 6,000 కోట్లు అయితే ఇంకో 2,100 కోట్లు మిగతా బ్యాంకులు. ఆ మిగతా బ్యాంకులు కెనరా బ్యాంకు ఇవన్నీ కూడా 2,100 కోట్లు ఇచ్చినాయి మిగతా బ్యాంకులన్నీ కలిసి. కెనరా బ్యాంక్ వచ్చేసి 1,691 కోట్లు. 1,691 కోట్లు కెనరా బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ బరోడా 138 కోట్లు. ఐడిబిఐ ఇట్లా అన్ని బ్యాంకులు కలిపి 8,100 కోట్ల రూపాయలు ఇలా కప్పులు ఇచ్చినాయి గాయత్రి ప్రాజెక్ట్స్ వాళ్ళకి. ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ ఎవరు డైరెక్టర్? సుబ్బిరామిరెడ్డి కొడుకు వెంకట. ఒక్క నిమిషం, వాళ్ళ కుటుంబమే మొత్తం రెడ్లే. వెంకట సందీప్ రెడ్డి అనుకుంటా. తిక్కవరపు వెంకట సందీప్ కుమార్ రెడ్డి ఎవరు? ఈయన ఎండి చైర్మన్. తర్వాత తిక్కవరపు ఇంద్రారెడ్డి వాళ్ళ కుటుంబమే. తర్వాత మోహన్ రెడ్డి, జన్నారెడ్డి, వీళ్ళందరూ ఈ రెడ్లంతా కలిసి ఈ బ్యాంకుల దగ్గర, అంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కడి? ప్రజలందరూ దాచుకున్నటువంటి డబ్బులు. ఈ డబ్బుల్లో 8,100 కోట్ల రూపాయలు సుబ్బిరామిరెడ్డి కంపెనీ గాయత్రి ప్రాజెక్ట్స్ కు ఇస్తే, అయితే ఈయన కడతలేడుగా, ఇక పైసలు కడతలేడుగా. ఈయన అప్పు ఇక్కడ తెచ్చిండు, బ్యాంకుల దగ్గర వేరే ప్రాజెక్టులలో పెట్టిండు. ఇక్కడేమో నాకు రోడ్ కాంట్రాక్ట్ వచ్చింది, మీరు లోన్ ఇవి రాగానే మీ పైసలు మీకు కడతా తెచ్చిండు. ఇక్కడ లోన్ లేదు, ఫీజు లేదు, ఏది రోడ్ లేదు, ఏం లేదు, తీసుకుపోయి వేరే కాడ పెట్టిండు. పెట్టిన తర్వాత ఇప్పుడు కట్టమంటే లేవు కదా పైసలు. లేకపోయేసరికి ఏమైంది, ఈ బ్యాంక్ వాళ్ళు, ఈ ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు మొర్రో మొత్తుకుంటా ఏమని
అయ్యా సుబ్బిరామరెడ్డి గారు అప్పు తీసుకుంటూ అప్పు కడతలేడు, మాకు దయచేసి న్యాయం చేయండి అని చెప్పి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ పోయింది. గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ AIBC 365/2024 in company petition, ఇది 308/2022 లో ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గాయత్రి ప్రాజెక్ట్స్ కి సంబంధించినటువంటిది కేసు. ఈ ఆర్డర్ కాపీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT హైదరాబాద్ లో ఉంటది ఈ బెంచ్. ఈ బెంచ్ లో ఆర్డర్ వచ్చింది. ఏమని ఆర్డర్ వచ్చిందంటే, అయ్యా NCLT ఈ ఆర్డర్ లో ఏం చెప్పింది? NCLT ఆర్డర్ లో అది చాలా పేజీలు ఉంది. సుబ్బిరామిరెడ్డి $8,100 కోట్లు బాకీ ఉన్నది నిజమే, కానీ ఆయన బిలారైపోయిండు, ఆయన దగ్గర డబ్బులు లేవు అని ఆయన లాస్ అయిపోయాడని చెప్తున్నారా? మీకు 8,100 కోట్లు కట్టే పరిస్థితిలో లేడు, మేము నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశిస్తా ఉన్నాం 2,400 కోట్లు కట్టాలి, సరిపోతుంది. 2,400 కోట్లు కట్టి 2,400 కోట్లు ఇస్తాను తీసుకోరని చెప్పింది. అంటే సుబ్బిరామరెడ్డికి ఎన్ని వేల కోట్లు మాఫీ చేసింది ఒకే ఆర్డర్ తోటి? 5,700 కోట్లు మాఫీ. ఇది ఈ సెప్టెంబర్ 10 తారీఖున వచ్చిన ఆర్డర్. ఇది కేసు ఫైల్ అయింది. ఆర్డర్ వచ్చింది ఈ సెప్టెంబర్ 10 తారీఖున వచ్చినటువంటి ఆర్డర్. ఇదేమో అప్లికేషన్ అప్పుడు పెట్టుకున్నది దాన్నంతా. ఇది ఈ ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ కాపీలో క్లియర్ గా 5,700 కోట్ల రూపాయలు సుబ్బిరామరెడ్డి గారికి మాఫీ. ఏమనయ్య సొమ్ము ఇది? బ్యాంకులలో ఉన్నటువంటి ప్రజల సొమ్ము. బ్యాంకులను వాంటెడ్ గా చీట్ చేసినటువంటి వ్యవహారం. దీనికి సంబంధించినటువంటిది ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ కి సంబంధించినటువంటిది. ఎంత దొంగల ముఠా తయారైందంటే, మనమేమో ఇక్కడ పింఛన్ల కాడ చిన్నవి మాకు ఇందిరా మిల్లు రాలే అనే మన ప్రజలుంటే వీళ్ళు ఎవరున్నారో చూడరు. బ్యాంకులు కూడా 5,700 రూపాయలు కట్టేటట్టున్నావు ఆగవాగం చేస్తారు పేదోళ్ళని. 5,000 కట్టేది ఉంటే బ్యాంకు కూడా వాని ఇంటికి వచ్చి వాని వసూలు తీసుకొని పోతాడు. 5,700 కోట్లు అంటే తీసుకో. 5,700 కోట్ల రూపాయలు సుబ్బిరామిరెడ్డి కంపెనీకి మాఫీ చేసింది SBI. అన్ని బ్యాంకులు కూడా ఒప్పుకుని ఏమని, అవునా ఆయన పేద ఆయన్నే కట్టలేకపోతున్నాడు, మాకే జాలి అనిపిస్తుంది, మా పైసలు ఎప్పటినా సరే, ఎందుకంటే మాది కావాలి జనం సొమ్ము కాబట్టి 5,700 కోట్ల రూపాయలు మాఫీ ఆర్డర్. అది ఇదొకట. ఇక రెండోది చూడండి. రెండోది ఇది ఇప్పుడు బయటపడ్డ లెక్క. ఇంకొక రెడ్డి గారి కథ. ఇదిగో 8 తారీఖు 9వ నెల 2025లో తీన్మార్ మల్లన్న నేనే ద చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ RTA నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి లెటర్ రాసిన. ఏమని? అయ్యా ఈ లియో మెరేడియన్ అనేటువంటి హోటల్ ఉంది షామీర్పేట దగ్గర రిసార్ట్స్ ఉంటది. దాదాపు చాలా మందికి తెలుసు అనుకుంటా. చాలా మంది తెలుస్తుంది లియోని మెరేడియన్. షామీర్పేట దగ్గర ఉంటది. దాదాపు ఇక రెండో కేసులో పోదాం. ఇది ఇంత మాట
లియో మెరేడియన్ హోటల్స్ రిసార్ట్స్ అది. ఓకే, దీనికి వీళ్ళు బ్యాంకుల దగ్గర ఎంత తీసుకున్నారు, అసలు వీళ్ళకు మాఫీ ఎందుకు చేసిర్రు అనేది మొత్తం నేను ఆర్టీఐ ద్వారా నేను అడిగితే ఇగో నేషనల్ లా ట్రిబ్యునల్ నుంచి నాకు వచ్చింది, సగం వివరాలు వచ్చినాయి, సగం రాలేదు. రాకపోతే ఇక నేను మళ్ళీ ఆ ట్రిబ్యునల్ నుంచి ఈ ఆర్డర్ కాపీ సంపాదించిన, మళ్ళీ ఎక్కడెక్కడ ఏ బ్యాంక్ ఎంత ఇచ్చింది, ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఏం కథ అనేది చెప్దాం. ఇక్కడ వీళ్ళు ఎంత అప్పు తీసుకున్నారు, మొత్తం ఎంత అప్పు తీసుకున్నది లియో మెరేడియన్, ఫస్ట్ దీనికి ఎంత అప్పు ఇచ్చిర్రు అనేది చూడాలి. ఈ లియో మెరేడియన్ అనేటువంటిది 180 ఎకరాల ప్రాజెక్ట్. ఇది ఏడా షాపేట దగ్గర హోటల్స్ రిసార్ట్స్ అన్ని ఉంటాయి. 180 ఎకరాలు. అక్కడ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా, ఎంత తక్కువలో వేసుకున్నా ఇది ఒక 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. 10,000 కోట్లు. సర్కారు 10,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు. ఇది 180 ఎకరాలకు సంబంధించినటువంటిది 10,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లో ఈ కంపెనీ ఈ లియో మెరేడియన్ వాళ్ళు ఒక్కొక్క బ్యాంక్ దగ్గర ఇగో ఎంత తీసుకున్నారు ఇక్కడ ఉంది చూడు. బ్యాంక్ వైజ్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళు ఎంత తీసుకున్నారు, మొత్తము టోటల్ ఎంత తీసుకున్నారంటే 2,218 కోట్లు. 2,218 కోట్లు. 2,218.84 కోట్లు. ఇంత అప్పు తీసుకున్నారు బ్యాంకుల దగ్గర తీసుకొని మొత్తం బ్యాంకుల దగ్గర, ఆ తర్వాత చేతి లోన్లు అవి ఇవి అన్ని కలిపి 2,218 కోట్ల రూపాయల అప్పు ఇగో వీళ్ళు బ్యాంకుల దగ్గర తెచ్చిన తర్వాత వీళ్లకు ఇందులో దాదాపుగా ఒక 444.34 కోట్లు ఏది గవర్నమెంట్ కట్టాల్సిన పన్నులు. గవర్నమెంట్ కట్టాల్సినటువంటి పన్నులు ఇవి కూడా కట్టలే. ఇంత బాకీ ఉన్నాడు ఈయన బ్యాంకులకు, గవర్నమెంట్ కు, ఎంప్లాయీస్ కి అందరు కలిగి. ఈయన మీద మళ్ళా కోర్టుకు పోయింది ఆంధ్ర బ్యాంక్. అప్పుడేమో ఆంధ్ర బ్యాంకు, ఇప్పుడేమో యూనియన్ బ్యాంక్. ఈ కోర్టుకు పోతే 2,218 కోట్లు అప్పులు 2,218.84 కోట్లు ఉంది కదా. ఈయన కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది ఎరికేనా, అయ్యో ఎంత పేదవాడా, బ్యాంకులు కోర్టుకు పోయి ఈయనకు అప్పులు ఇచ్చినటువంటి 9 బ్యాంకులు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి, గట్టుకున్న ప్రాబ్లం ఆయన మంచిగా ఉండాలి, మేము రూపాయి అప్పించినాం కదా, నువ్వు వాళ్ళకి 13 పైసలు మాకు వాపస్ ఇస్తే చాలని, ఎంతో కొంత ఇస్తే అయిపోయాయి 13 పైసలు. అంటే ఎంత విచిత్రమైనటువంటి కథ అంటే ఇది. ఇందులో ఈ 2,218.84 కోట్లలో మాఫీ ఎంత చేసిన ఎరికేనా, మాఫీ ఎప్పుడు ఇది నిన్నయాలే. ఈ కాంగ్రెస్ పార్టీ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం. 1981.84 కోట్లు మాఫీ. 2,218 కోట్ల రూపాయల లోన్ నుంచి 1981.84 కోట్ల రూపాయలు ఎన్సిఎల్టీ ఆర్డర్ తోటి మాఫీ చేయించుకున్నారు. ఫైరవి మొత్తం ఫైరవి తోటి లంచాలు ఇచ్చుకుంటూ ఆలనీలను మేనేజ్ చేసుకుంటూ
1981 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. దాదాపు 2000 కోట్లు. ఇక అందులో కూడా ఇందులో 444 కోట్లు ప్రభుత్వానికి కట్టాల్సిన పనులు. ప్రభుత్వానికి పనులు కట్టాల్సి ఉంటే ప్రభుత్వం కూడా ఎంత దయాద హృదయం అంటే పాపం ఎలా కడతాడా, ఇన్ని పైసలు మాకెందుకా 444 కోట్లు పోరడా అని 50 లక్షలు కట్టమని చెప్పి ఎక్కువైపోయాయి. 50 లక్షలు 50 లక్షలు కట్టమని చెప్పి ఈ 443.5 కోట్ల రూపాయలు ఇలా మాఫీ చేసింది ప్రభుత్వం. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక వీడు ఏం చేసిండు, ఈ లియో మెరిడియన్ కంపెనీ కూడా ఏం చేసిండు, అయ్యా నేను దివాలా తీసిన తర్వాత ఒక బినామీ కంపెనీ ఎంటర్ అయింది దీంట్లోకి. అయ్యా మరి ఈ 180 ఎకరాల్లో ఉన్నటువంటి లియో మెరిడియన్ అనేటువంటి 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు బ్యాంకులో అప్పులు చేసింది. ఆ అప్పులు కట్టలేకపోయింది. అప్పులు ఇచ్చిన వాళ్ళు మా కోర్టుకు వచ్చిర్రు, మా ట్రైబ్యునల్కి వచ్చిర్రు. మా ట్రైబ్యునల్కి వస్తే మా ట్రైబ్యునల్లో మేము విచారించి పాపం ఎందుకు కట్టలేకపోయిందో తెలుసుకున్నాం. అతని దగ్గర డబ్బులు లేవని చెప్పి మేము ఆఖరికి ఈ ప్రాజెక్టు మొత్తాన్ని ఎంత కమ్మాలనుకుంది, ఎంత అంటే 237 కోట్లు. చూసుకో 237 కోట్లకు ఈ లియో మెరిడియన్ అనేటువంటి ప్రాజెక్టు మొత్తం అమ్మకానికి పెట్టినట్టుగా బిడ్డింగ్ కోసం పోయినట్టుగా చెప్పారు. ఇలా బిడ్డింగ్ లేవు. దీని వెనకాల ఇంకొక రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ ఆడినటువంటి డ్రామా. దీంట్లో నేను ఇంకా ఇండెప్త్ పోతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా నాకు డౌట్ వస్తా ఉంది. అయితే ఇక్కడ 237 కోట్ల రూపాయలకు ఈ లియో మెరిడియన్ అనేటువంటిది ఎవరికి కొత్తగా ఎవరు చేతికిచ్చుకున్నారు? 237 కోట్లకు ఎవరు కొనేటోడు ముందుకు రాకపోతే జలవిహార్ కంపెనీ, జలవిహార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, జలవిహార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి మేము కొంటాం అని ముందుకొస్తే, అయితే వీళ్ళు కూడా ముందుకు రాలే. బాబు దీన్ని ఆదుకోండి ప్లీజ్ ఆదుకోండి అని అంటే ఈ కంపెనీ వాళ్ళు బిడ్డింగ్ లో పాల్గొని 237 కోట్ల రూపాయలకు ఈ కంపెనీ చేజిక్కించుకుంటారు. 10,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీ వీళ్ళు చేజిక్కించుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మరి 237 కోట్లు ఉన్నాయా నువ్వు కొంటాను వచ్చినావు కానీ ఉన్నాయా అని అంటే ఉన్నాయి. ఈ 237 కోట్ల రూపాయలు ఎట్లా కడతావు రానంటే, అయ్యా నా దగ్గర విశాఖపట్నంలో మా జలవిహార్ కంపెనీకి విశాఖపట్నంలో దస్పల్లా హిల్స్ అంటే అప్పుడు ఆడ అది ఉండే కదా, దస్పల్లా హిల్స్ వాల్తేరు వాడు జగన్ సంబంధించిన ఉండే కదా కథ. వాల్తేరు వాడు ఈ రెండింటిని అమ్మితే మాకు 237 కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి మేము ఈ 237 కోట్లు తెచ్చి ఈ కంపెనీ ఏది మీ కోర్టు చెప్పినటువంటి కోర్టులకు మొత్తం రుణాలలో 13%, ప్రభుత్వానికి 50 లక్షలు కట్టి ఈ కంపెనీని సొంతం చేసుకుంది. ఈ దస్పల్లా హిల్స్ వాల్తేరు వార్డు ఏడున్నాయనంటే 30/12/2019 నాడు ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA ఈ దస్పల్లా హిల్స్ వాల్తేరు వార్డు ఏడున్నాయనంటే 30/12/2019 నాడు ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA కింద ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు. ఈడీ అటాచ్మెంట్ ఆస్తులు వీడి దగ్గర కూడా లేవు, వీడి దగ్గర ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ ను అమ్మి
ఈ లియో మెరేడియన్ అనేటువంటి హోటల్ ని ప్లస్ ఈ 10,000 కోట్ల ప్రాజెక్టును షేజిక్కించుకుంటామని చెప్తే అయ్యా మంచిది నాయన అని చెప్పి ఓకే చేసి మొత్తం చెవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఈ 10,000 కోట్ల ప్రాజెక్టును 237 కోట్ల రూపాయలకు చేజిక్కించుకున్నట్టుగా ఆరోపణలు. ఇక్కడ ఎంత పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలవకుండా ఇది జరగదు. ఈ ట్రైబ్యునల్ ఇచ్చిన ఇక్కడ మనం గమనించాల్సింది ఈ ట్రైబ్యునల్లో ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు 237 కోట్లకే మేము అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయని బ్యాంకులు ఎట్లా ఒప్పుకున్నాయి? 90% మాఫీకి బ్యాంకులు ఎట్లా అంగీకరించినాయి? ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ఈ దస్పల్లా హిల్స్, వాల్తేరు వార్డులను ఎట్లా వీళ్ళు అమ్మకానికి అంగీకరించింది? దీని వెనకాల పెద్ద ముఠా దిగింది. సుబ్బిరామిరెడ్డికి జరిగిన మాఫీ ఇక్కడ దీంట్లో జరిగింది. ఇందులో వెలమలు రెడ్లు మాత్రము, వెలమలు రెడ్లు కమ్మలు వీళ్ళే ఉన్నారు. ప్రజలారా, వీళ్ళు వ్యాపారాలు చేసి ప్రజల సొమ్ము లూటీ చేసే కాడ వీళ్ళందరూ ఒకటే ఉన్నారు కదా. వ్యాపారాలు చేసి ప్రజల సొమ్ము లూటీ చేసే కాడ వీళ్ళందరూ ఒకటే. మనకేం చెప్తా ఉన్నారు మళ్ళా మీద? ఈయన ఆయనని తిడితే మనం ఈయన యువసేన అని, ఆయనని తిడితే మనం ఆయన యువసేన అని మనం వాట్సాప్లలో పోస్టింగ్లు పెట్టుకుంటే మనం చూస్తున్నాం. ఒక్కటే దెబ్బకు 237 కోట్ల రూపాయల తోటి 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేజిక్కించుకోవడమేనా ఉందా? ఇది ప్రజలకు తెలవాలి. నా కాడ ఎవ్రీ డాక్యుమెంట్ ఉంది. నేను ప్రతిదీ డాక్యుమెంట్ ఆధారంగానే తీసిన. ఇంకా కావాలంటే ఇందులో అసలు ఎవరు మేనేజ్ చేస్తా ఉన్నారు, ఎట్లా మేనేజ్ అవుతా ఉంది, ఎట్లా ఈ ప్రజల సొమ్ము మేబీ బ్యాంకులలో ఉన్న ప్రజాధనము ప్లస్ ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్నులు ఈ 444 కోట్లు 444 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నులు ఉన్నాయి కదా. ప్రభుత్వానికి కొన్నదెంత? 237 కోట్లు. అంతే. 237 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టి ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం కట్టాల్సిన 448 కోట్ల రూపాయలు కూడా మాఫీ. సుజాత చెన్నమనేని ఇందులో ఉన్నోళ్ళు ఇందిరా నడింపల్లి, వెంకటరామరాజు నడింపల్లి, లక్ష్మిక చేకూరి వీళ్ళు చూడరు. ఇందులో మొదటి పాయింట్ వచ్చేసి అసలు ఇది ఎక్కడ టెండర్ లో పెట్టినారు, ఏ కంపెనీలు బిడ్డింగ్ లో పాల్గొన్నాయి, ఈ అన్ని అంశాలు తేరాలే. ఇదొక పెద్ద ముఠా నడుస్తా ఉంది ఈ దేశంలో. వీళ్ళు 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టకపోవడానికి ఈ దొంగ సెటిల్మెంట్లు, ఈ బ్యాంకులో ఉన్నటువంటి అధికారులు కుంభక్కైపోయి ఈ బ్యాంకుల కథ తేలాలి, వీటన్నిటి కథ తేలాలి. పబ్లిక్ మనీ 90% మనీ మనకు 1,00,000 రూపాయల రుణమాఫీ అని మనం అనుకుంటున్నాం. ఇదో ఇడదు. వీళ్ళిద్దరి కలిపి సుబ్బిరామిరెడ్డి కంపెనీలకు 5,700 కోట్లు, గాయత్రికి 5,700 కోట్లు, లియోకి 1981 కోట్లు, 1981 కోట్లు. కోట్లు ఈ రెండు కంపెనీలకు మాఫీ చేసింది. ఈ సొమ్ము ఎవరు? 7,681 కోట్లు. మొన్న చేసినటువంటి రైతు రుణమాఫీ ఉందా? ఆ రుణమాఫీ పైసలతో సమానం.
కేవలం ఇద్దరికి 2 కంపెనీలకు ఇగో ఇంత 7,681 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. ఈ సొమ్ము అంతా ఎవడి ఖాతాలోకి పోతా ఉంది, ఎవడు ఉన్నాడు దీని వెనకాల? వీళ్ళిద్దరు కలిసి గాయత్రి, లియో ఈ ఇద్దరు కలిసి 5,700 కోట్ల రూపాయలు ఆయనకు మాఫీ, సుబ్బిరామరెడ్డికి. ఆ తర్వాత ఇక్కడ కొంతమంది ఎంటర్ అయ్యారు, అంటే ఒక బినామీ కంపెనీ ద్వారా అట్లా వస్తా ఉన్నారు. సరే, అది కూడా చూస్తున్నాం. 1981 కోట్లు దీనికి మాఫీ. మొత్తం 7,681 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరికి మాఫీ జరిగింది. ఎట్లా సాధ్యమైంది? పేదవాడికి 2 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి ఇక్కడ గట్కేసర్లో రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నారు రైతులు. అవిటికి పైసలు లేవు. పేదవాడికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవు. ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవు. కానీ ప్రభుత్వం తనకు రావాల్సిన పన్నులను వదిలిపెట్టి 444 కోట్ల రూపాయలు ఖాళీ లియో మెరిడియన్ హోటల్స్ నుంచి రావాల్సిన పన్నులను వదిలేసి 444 కోట్లలోంచి 50 లక్షలు కట్టున్నాయినా సాగు మేము ఎన్వోసిస్తామని చెప్పుడైంది. ఇది మనం ఎక్కడున్నాము? నేను ప్రజలకు అదే చెప్తా ఉన్నా. అధికారం చేతిలో ఉంటే ఏ రకంగా కొల్లగొడుతుందో చూడండి. అధికారం చేతిలో ఉంటే వీళ్ళు కొల్లగొడుతుంది ఈ రకంగా ఉంది ఎవ్రీ డాక్యుమెంట్. అందుకోసమే నేను దీని మీదనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయాలని మొత్తం అంత తయారు. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు దక్కాల్సినటువంటి సొమ్ము, ప్రజా క్షేత్రంలో ఉండాల్సిన సొమ్ము. దానికోసమే ఈ ఫైల్ అంతా రెడీ చేసి పెట్టిన. ఇందులో ఎవడెవడున్నా బయటికి రావాల్సిందే. ఇదొక్కటే కాదు, మొత్తం ఇదే దందా ఒక ముఠాగా ఏర్పడి ఇదే దందాలోకి దిగిర్రు. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కొల్లగొడతా ఉన్నారు. అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఎన్సిఎల్టీలో పేదవాడికి రుణమాఫీ చేయడం కోసం బ్యాంకులు మొండికేస్తాయి. పేదవాడికి 10 రూపాయలు సబ్సిడీ కాదు కదా, అసలు ఈఎంఐ నెల రోజులు లేట్ అయితే ఏమాయ్ అని ఫోన్ చేస్తే ఈ దొంగలకు 7,681 కోట్ల రూపాయలు ఎట్లా మాఫీ అయింది? ప్రజలారా, లైవ్ చూస్తున్న ప్రజలారా, ఇగో అధికారం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఈ రకమైనటువంటిది కొల్లగొడతా ఉన్నారు. అందుకోసమే ఈ రాష్ట్రంలో మనమేమో బిచ్చం వేసే కాడ, బిచ్చం అందుకునే కాడ ఈయన 1000 రూపాయలు ఇస్తాడు, ఈయన 2000 రూపాయలు ఇస్తాడు, పెద్ద కొడుకు చిన్న కొడుకు అనుకుంటాం మనం ఉంటే. ఇటు కేసీఆర్ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం 2 వెలమలు రెడ్లు కలిసి ఇగో ఈ రకమైన, ఇది చిన్నది, ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, చాలా ఇంకా అనుభవములు ఉన్నాయి వీళ్ళు చేసినాయి. రెండేళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారి బలగం ఏమేం చెరబట్టింది, ఎక్కడ చెరబట్టింది, ఎంతెంత కొల్లగొట్టింది, దీని వెనకాల ఎవరున్నారు, ఏం కథ, మీరు ఇంకా చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ చూస్తారు. ప్రజలారా, సొమ్మంత బలం. ఇందులో 7,681 కోట్లలో 62% బీసీల సొమ్ము, 18% ఎస్సీల సొమ్ము, ఇందులో 10% 9.5% ఎస్టీల సొమ్ము. మన సొమ్మును వీళ్ళకు దారాదత్తం చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇక్కడ ఒక పత్రిక కూడా రాసింది, పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఇక్కడ అని చెప్పి. చాలా పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఒక పత్రిక కూడా, మరి ఆ పత్రికని ఎట్లా క్లోజ్ చేసిరో ఏమో తెలియదు కానీ వరుస కథనాలు వస్తుంటాయి. దీని వెనకాల ఎవరున్నారు, దీనిపైన ఎంక్వైరీ జరగాలి. 444 కోట్ల రూపాయలు ప్రజాధనం ఎట్లా నువ్వు వదులుకున్నావు, నీకెక్కడిది హక్కు? ఇగో హ్యూజ్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్వాల్వింగ్ ఫార్మర్ ఎంపీ రంజిత్ రెడ్డి. ఇది ఇతర పక్షాలు కూడా ఆరోపణ చేస్తా ఉన్నాయి ఇదే మాట. సారీ, అది 327 కోట్లకు 200
37 37 కదా, కాదు. 327 కోట్లు. మీ కంపెనీలు, వీళ్ళ కంపెనీల అడ్రస్లు అన్ని ఒక్క దగ్గరనే ఉంటాయి, మీరు చూసుకోరు. ఇగో హ్యూజ్ ఫైనాన్షియల్ స్కామ్ డెక్కన్ క్రానికల్లో వచ్చింది ఇది. ఇక్కడ 7,681 కోట్ల రూపాయల సొమ్మును, ప్రజల సొమ్మును ఇద్దరు రెడ్లు వెలమలు కలిసి కొల్లగొట్టిన. ఇది ఎవరి పోతుంది పరోక్షంగా? ఇందులోకి మూడో కంపెనీ ఎంటర్ అవుతుందిగా, అప్పుడు దిగుతుంది అన్న. ఒక్కడే మన అన్న అప్పుడు దిగుతుంది ఆ కథ. సో దీనిపైన సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాల్సిందే. దీనిపైన ఎంక్వైరీ జరిగి ప్రజా సొమ్మును రికవరీ చేయాల్సిందే. ఈ బ్యాంకు అధికారులు ఎవరెవరైతే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మళ్ళా ఎవరెవరి పాత్ర ఉండొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత బ్యాంకు ఉన్నతాధికారులు, తర్వాత NCLT, వీళ్ళు ఇంతమంది కలిసి మొత్తం వీళ్ళంతా వీళ్ళే ఉంటారు. మీరు చెక్ చేసుకోవాలి. మళ్ళా వీళ్ళే ఈ అప్పర్ క్యాస్ట్ ఉండి ఎవరి కాడు నీకింత నాకింత అని పంచుకొని తిన్నారు అన్నట్టు. ఈ రకంగా కొల్లగొట్టిరు. దీన్ని తేల్చాల్సిందే. మాకు కూడా రుణాలు మాఫీ చేయాలి, మేము కట్టలేము, సారీ మేము బాగా ఉన్న వాళ్ళం కదా, మాకు చేయరు. రెడ్డి వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు. అందుకోసమే బీసీల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం వీళ్ళు ఎందుకు వదిలిపెట్టారనుకుంటున్నాం అధికారాల్ని? అధికారం ఏడుంటే ఆడికి ఎందుకు ఉరుకుతారనుకుంటాం? ఈ దందాలు చేయడం కోసం అన్నట్టు. ఈ దందాల కోసం ఉరుకుతూ ఉంటారు. అందుకోసమే ప్రజలారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ